హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది డే 2 మా ఊటీ కూనూరు ట్రిప్లో. సో మార్నింగ్ లేచి కూర్చున్నా, అలా బయటకు వెళ్ళి మార్నింగ్ వెదర్ ఉంటుంది కదా, దానికి ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పి లోపలికి వచ్చి రెడీ అయ్యా అనమాట. పార్ట్ 1 వీడియో ఎండింగ్లో ఒక మ్యారేజ్ క్లిప్ చూపించాను కదా, అది ఇక్కడ జరిగింది. ముందు రోజు నైట్ డిన్నర్ కూడా జరిగింది అక్కడ. సో మార్నింగ్ లేచి చూసేసరికి కూతులన్నీ అక్కడ చేరిపోయి మొత్తం ఫుడ్ వేస్టేజ్ అంతా తినేస్తున్నాయి. బట్ వాటికి అది హెల్తీ కాదు. వీళ్ళైతే ప్రాపర్ ప్రికాషన్స్ ఏం తీసుకోలేదు. తర్వాత రెడీ అయ్యి చెక్అవుట్ చేసి రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాము. 7:45కి మా ట్రైన్. టికెట్స్ ముందే బుక్ చేసుకోవాలి. ఐఆర్సిటీసీలో మనకి టికెట్స్ అవైలబుల్ ఉంటాయి, మనం బుక్ చేసుకోవచ్చు. ఇదే మేము ఎక్కబోయే టాయ్ ట్రైన్. నార్మల్గానే ఉంది, కాకపోతే దీనికి విండోస్ చాలా పెద్దగా ఉన్నాయి. విండోస్కి గ్రిల్స్ లేవు, కంప్లీట్గా ఓపెన్ అవుతున్నాయి. మనం బయటికి చూడటానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ ఫ్లాగ్ పట్టుకొని ఒక గార్డ్ ఉన్నారు కదా, అలాగే ప్రతి కోచ్కి ఒక్కొక్క గార్డ్ ఉన్నారు. ఎందుకంటే చాలామంది ప్యాసింజర్స్ ఏం చేస్తారంటే ఫుల్గా వీడియోస్ ఫొటోస్ తీయడానికి బయటికి బెండ్ అవుతూ ఉంటారు. చాలామంది దూరంగా చేతులు పెట్టడం, బాగా బయటకు వచ్చి ఫొటోస్ తీయడం చేస్తుంటారు. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా ట్రైన్ స్టాప్ చేయడానికి అనుకుంటా వీళ్ళని అసైన్ చేశారు. ఇలా కూనూరు నుంచి స్టార్ట్ అయ్యాక ఫస్ట్ వచ్చిన స్టేషన్ వెల్లింగ్టన్. ఈ స్టేషన్లో చాలామంది ఎన్సీసీ క్యాడెట్స్ మా ట్రైన్లోకి ఎక్కారు. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ, ఆటలాడుతూ, పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ జర్నీ చేశారు. ఫస్ట్ 15 to 20 minutes సీనరీస్ ఏం పెద్దగా లేవు. నార్మల్గా ముందు ఏదైతే ట్రావెలర్లో వెళ్ళేటప్పుడు హిల్స్ చూసాము, టీ ప్లాంటేషన్స్ చూసాము, హిల్స్ మీద ఉండే ఇల్లులు కూడా చూసాం కదా, సేమ్ అలానే అనిపించింది. కాకపోతే కొంచెం దూరం ముందరికి వెళ్ళాక అప్పుడు చాలా బాగా కనిపించాయి. ఈ క్లిప్లో మీరు చూస్తే మనం రాళ్ళకి చాలా దగ్గరగా వెళ్తున్నట్టు ఉంటుంది ట్రైన్. ఎందుకంటే ఇది ఆల్రెడీ కొండల్ని కట్ చేసి రైల్వే ట్రాక్ వేశారు కాబట్టి మనం ఫొటోస్ అవి తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ దూరంగా బెండ్ అయినా, చేతులు పెట్టినా కూడా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఇక్కడ కొండపైన కొంచెం మంచు ఉండటం వల్ల రెయిన్బో ఫామ్ అయింది, కానీ మనకి మధ్యలో చెట్లు ఉండడం వల్ల సరిగ్గా క్యాప్చర్ చేయడం కుదరలేదు. కానీ మీరు ఒకసారి పాజ్ చేసి చూస్తే మీకు రెయిన్బో కనిపిస్తుంది. తర్వాత వచ్చిన స్టేషన్ కేతి. హీరో నాగార్జున తీసిన సంతోషం మూవీ గ్రేసీ సింగ్ అండ్ శ్రేయస్ శరణ్తో ఒక సీన్ ఉంటుంది కదా, అది ఈ స్టేషన్లోనే జరిగింది. కాకపోతే అప్పటికి ప్లాట్ఫామ్ లేదు. మధ్య మధ్యలో ఇలాంటి టన్నెల్స్ కూడా 3 నుంచి 4 వరకు వచ్చాయి.
ఇవి కూడా చాలా డేంజరస్గానే ఉన్నాయి, ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటాయి ట్రైన్కి. సో ఎక్కువగా లేనైతే మాత్రం చాలా ప్రమాదం ఇవి కూడా.